Welcome to ISE. Let's see the explanation of SSC GD Constable Grant Test number 60 reasoning section. So our first question. Select the figure that will come next in the following figure series. So ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ ఫిగర్ వస్తుంది ఈ సిరీస్ లో అడుగుతున్నారు. ఒకసారి దీంట్లో ఉన్న లాజిక్ ఏంటో ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఏసిబిడి కనిపిస్తున్నాయి. సెకండ్ ఫిగర్ లోకి వచ్చేసరికి ఏబిసిడి అవుతున్నాయి. సో ఒకసారి ఏ లెటర్స్ అనేవి చేంజ్ అయ్యాయి, ఏ పొజిషన్స్ మారాయి అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఏ తర్వాత సి ఉంటే బి ఉంది. అట్ ద సేమ్ టైం ఏ కిందన బి ఉంటే ఏ కిందన సెకండ్ పొజిషన్ లోకి వచ్చేసరికి సెకండ్ ఫిగర్ లోకి వచ్చేసరికి సి ఉంది. మిగతావి మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, డయాగ్నల్ గా మనకి చేంజ్ అనేది కనిపిస్తూ ఉంది. రైట్, అంటే సి ప్లేస్ లోకి బి ప్లేస్ లోకి సి అనేవి ఇంటర్చేంజ్ అయ్యాయి. రైట్, సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫిగర్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బి అండ్ ఏ పొజిషన్స్ ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల బి ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది, ఏ అనేది సెకండ్ పొజిషన్ కి వచ్చింది. రైట్, అలానే మళ్ళీ కిందన ఉన్న సి అండ్ డి కూడా ఇంటర్చేంజ్ అయ్యాయి. అప్పుడు డి లెఫ్ట్ సైడ్ కి సి రైట్ సైడ్ కి వచ్చింది. రైట్, సో ఫస్ట్ వన్ ఇక్కడ ఏం జరిగింది అంటే డయాగ్నల్ గా బి అండ్ సి క్రాస్ గా ఉన్నవి అవి ఇంటర్చేంజ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం సెకండ్ దానిలోకి వచ్చేసరికి ఇక్కడ ఏవైతే ఒక లైన్ లో ఉన్న లెటర్స్ ఉన్నాయో అవి ఇంటర్చేంజ్ అయ్యాయి పొజిషన్స్. నౌ ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఎలా వచ్చిందో అబ్జర్వ్ చేద్దాం. సో బి అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏ అనేది ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, అంటే ఏ అండ్ డి పొజిషన్స్ అనేవి మళ్ళీ మారాయి. రైట్, సో డయాగ్నల్ గా ఉన్నవి మళ్ళీ పొజిషన్స్ చేంజ్ చేసుకున్నాయి. సో ఒకసారి ప్యాటర్న్ చూడండి, డయాగ్నల్ గా ఉన్నవి, తర్వాత సేమ్ లైన్ లో ఉన్నవి, నెక్స్ట్ మళ్ళీ డయాగ్నల్ గా ఉన్నవి, దెన్ మళ్ళీ ఆల్టర్నేట్ గా ఏమవ్వాలి, సేమ్ లైన్ లో ఉన్నవి పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసుకోవాలి. రైట్, అప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ డి వస్తుంది, నెక్స్ట్ వి విల్ హ్యావ్ బి, దెన్ అలానే ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ చేసుకున్నాక వి విల్ హ్యావ్ సి అండ్ ఏ. సో DBCA అనేది ఇలా వస్తుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఆప్షన్స్, ద ఆప్షన్ ఈజ్ ఏ. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అయితే దీన్ని ఇంకొకలా కూడా ఎలా చేయొచ్చు లాజిక్ అంటే ఒకసారి చూడండి. దీన్ని ఒక ఆల్టర్నేట్ సిరీస్ గా అబ్జర్వ్ చేస్తే, సో దీని నుంచి ఫస్ట్ ఇది వచ్చింది అనుకుందాం. సో ఏ సి బి అండ్ డి నుంచి థర్డ్ ఫిగర్ అయిన బిఏడిసి వస్తుంది. సో దీని నుంచి ఇది ఎలా వచ్చింది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏ ఫస్ట్ పొజిషన్ లో ఉంటే ఇక్కడ సెకండ్ పొజిషన్ కి వెళ్ళింది. సో జస్ట్ క్లాక్ వైజ్ గా ఒక్క పొజిషన్ మూవ్ అవుతున్నట్టు చూద్దాం. అంటే ఇక్కడ ఉన్న ఏ పొజిషన్ అనేది నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్తుంది, అప్పుడు సి అనేది ఏమవ్వాలి, కిందకు వస్తుంది, నెక్స్ట్ డి అనేది లెఫ్ట్ సైడ్ కి అండ్ బి అనేది టాప్ లోకి వెళ్తుంది. సో ఆ విధంగా అప్పుడు బిఏడిసి అనేది ఫామ్ అవుతుంది. రైట్, మరి అలానే సెకండ్ పొజిషన్ నుంచి సెకండ్ ఫిగర్ నుంచి ఫోర్త్ ఫిగర్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఏబిసిడి, దీని నుంచి మనకి వి హ్యావ్ బిడిఏసి. ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే పొజిషన్ ఆఫ్ ఏ ఇక్కడ ఫస్ట్ లో ఉన్నది బాటమ్ లోకి వచ్చింది, అంటే యాంటీ క్లాక్ వైజ్ గా ఒక్కొక్క పొజిషన్ అనేది తగ్గుతుంది. సో ఏ అనేది కిందకు వస్తే అప్పుడు సి అనేది డి పొజిషన్ కి వెళ్తుంది, డి అనేది బి పొజిషన్ కి, బి అనేది ఏ పొజిషన్ కి వెళ్తుంది. సో ఫస్ట్ ఫిగర్ నుంచి థర్డ్ వన్ అనేది క్లాక్ వైజ్ గా మూవ్ అయితే సెకండ్ నుంచి ఫోర్త్ వన్ యాంటీ క్లాక్ వైజ్ గా మూవ్ అయింది. మళ్ళీ ఇక్కడ మనకి ఏమవ్వాలి అంటే క్లాక్ వైజ్ గా మూవ్ అవ్వాలి. సో ఇక్కడ మన దగ్గర ఉన్నది ఏంటి అంటే బిఏడిసి. సో ఇప్పుడు పొజిషన్స్ అనేవి ఇలా క్లాక్ వైజ్ గా మారేటప్పుడు బి అనేది ఏ పొజిషన్ లోకి వెళ్తుంది, నెక్స్ట్ ఏ షుడ్ బి మూవ్ టు ద సి పొజిషన్ అండ్ సి అనేది కిందకి ఇక్కడికి డి రావాలి. అంటే ఫైనల్ గా వి విల్ హ్యావ్ DBCA. ద ఆర్డర్ ఈస్ లైక్ దిస్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఆప్షన్ అగైన్, ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఫైనల్లీ ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ నెంబర్ 1. Question number 2. Select the option which shows the term pair in which the terms are related to each other in the same way as that in the term pair given below. ఇక్కడ ఇచ్చిన పేర్ ఏదైతే లాజిక్ ని ఫాలో అవుతుందో సేమ్ లాజిక్ ని ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ పేర్ ఫాలో అవుతుందో కనుక్కోవాలి. సో చూద్దాం, 837 ఈ నంబర్ నుంచి 90 ఎలా వస్తుంది. ఒక్కసారి సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూద్దాం. 8, 3 and 7 ఇవన్నీ కనుక మనం యాడ్ చేసుకుంటే 8 + 3 is 11, 11 + 7 is 18. మరి వాడు మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి అంటే 90. 18 నుంచి 90 ఎలా అయినా వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్, 18 × 5 ఈజ్ 90. సో ఇక్కడ మనకి ఏం జరిగింది అంటే లాజిక్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసి ఫైనల్ గా ఇంటూ 5 చేశారు. మరి అదే ప్యాటర్న్ ఎక్కడ ఉందో చూద్దాం. 3 + 4 ఈజ్ 7, 7 + 8 ఈజ్ 15. మరి 15 కి 5 చేస్తే 75 రావాలి, బట్ హియర్ వి హ్యావ్ 100. సో ఆప్షన్ ఏ కెనాట్ బి ది ఆన్సర్. Coming to option B, 4 + 3 is 7, 7 + 8 is 15, 15 × 5 is 75. అంటే ఎగ్జాక్ట్ గా అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో B should be the right answer. ఒకసారి ఆప్షన్ C and D కూడా చూద్దాం. 6 + 9, 15 + 2, 17, 17 × 5 చేస్తే 104 వస్తుందా? No. Next here we have 10, 10 × 5 10 కాదు. So finally we can conclude that option B is the correct answer for this question. Question number 3. So given series
ఏదైతే ఉందో ఇందులో మనకి రాంగ్ నెంబర్ ఏంటి అనేది ఫైండ్ చేయాలి. సో ఇచ్చిన ఈ నెంబర్స్ లో ఒకటి ఖచ్చితంగా తప్పు ఉన్నది, అది మనం ఫైండ్ చేయాలి. సో ఒకసారి చూద్దాం, ఏదైనా ఈజీగా ఉన్నది ఐడెంటిఫై చేయగలమో ఫస్ట్ దాన్ని టార్గెట్ చేద్దాం. సో 73.5 అండ్ 147, ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 73 టూ టైమ్స్, అది 73 ఇంటూ 2 ఈజ్ 146. మరి 0.5 ఉంది, 0.5 ఇంటూ 2 ఈజ్ 1, అంటే 73.5 ఇంటూ 2 ఈజ్ 147 అవుతుంది, రైట్? మరి ఒక్కసారి ఇది చూద్దాం, 147 ఇంటూ 2.5 ఈజ్ 367.5, రైట్? సో ఇక్కడ మనకి ఇంటూ 2 వచ్చింది, నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటూ 2.5 వచ్చింది, అంటే ఫస్ట్ నుంచి ఎలా స్టార్ట్ అవ్వాలి, ఇంటూ 1 ఇంటూ 1.5, అంటే 49 ఇంటూ 1 ఫస్ట్ వచ్చి ఉండాలి. సో 49 ఇంటూ 1 అంటే 49 రావాలి ఇన్ ద ప్లేస్ ఆఫ్ 45. ఒకసారి మరి కరెక్టా కాదా చెక్ చేద్దాం. నెక్స్ట్ ఏం రావాలి, ఇంటూ 1 తర్వాత ఇంటూ 1.5. సో 49 ఇంటూ 1.5 ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. 49 వన్స్ ఈజ్ 49. సో 49 ఇంటూ 0.5 ఈజ్ 24.5. if you add this you will get 73.5. మనకి ఇక్కడ ఉన్న టర్మ్ కూడా అదే ఉంది, అంటే ఎగ్జాక్ట్ గా లాజిక్ అనేది సరిపోయింది. సో ద ప్యాటర్న్ ఈస్ ఇంటూ 1 ఇంటూ 1.5 ఇంటూ 2 అండ్ ఇంటూ 2.5. సో ఇక్కడ 49 ఇంటూ 1 అంటే we should have 49 in the place of 45. so the right answer for this question is option D. Question number 4. In a certain code language, no picture is released is coded as CRMPAMXY, and her beautiful picture is coded as KYSJMP, and no ugly is beautiful is coded as SJCRRPXY. Then what is the code for CR అని చెప్తున్నాడు. సో CR అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లైన్స్ లో ఉంది, వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఎన్నో స్టేట్మెంట్స్ లో ఉంది అనేది చూసుకోవాలి. సో ఇఫ్ యూ అబ్జర్వ్, CR ఈజ్ ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఒకసారి చూద్దాం, CR ఈజ్ ఇన్ ది ఫస్ట్ స్టేట్మెంట్, అండ్ సెకండ్ స్టేట్మెంట్ లో మనకి ఎక్కడైనా కనిపిస్తుందా, నో. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ దట్ ఇన్ ద థర్డ్ స్టేట్మెంట్ యాజ్ వెల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ లో కనిపిస్తుంది యాజ్ వెల్ యాజ్ థర్డ్ స్టేట్మెంట్ లో కనిపిస్తుంది, కాబట్టి ఇది ఏదైతే వర్డ్ ని రిప్రజెంట్ చేస్తుందో అది మనకి ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ లో కూడా ఉండాలి. ఇప్పుడు రెండింట్లో కామన్ గా ఉన్నవి చూద్దాం, ఫస్ట్ అండ్ థర్డ్. నో అనేది రెండింట్లో కూడా కామన్ గా ఉంది, రైట్? నెక్స్ట్ పిక్చర్ అనేది కామన్ గా ఉందా, లేదు. ఈజ్ అనేది కూడా కామన్ గా ఉంది. నెక్స్ట్ రిలీజ్డ్ కానీ, అగ్లీ కానీ, బ్యూటిఫుల్ ఏవి కూడా కామన్ గా లేవు. అయితే ఇక్కడ మనకి టూ ఆన్సర్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే నో అండ్ ద అదర్ వన్ ఈజ్. ఎప్పుడైతే ఇలా టూ ఆన్సర్స్ వచ్చాయో ఇందులో మళ్ళీ ఏదైనా మిగిలిన స్టేట్మెంట్స్ లో రిపీట్ అయిందేమో చూద్దాం. ఇందులో ఏదైనా మళ్ళీ కనుక రిపీట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అది మన ఆన్సర్ కాకూడదు, ఎందుకంటే సిఆర్ అనేది ఓన్లీ ఆ టూ లైన్స్ లోనే ఉందిగా. మళ్ళీ రిపీట్ అయ్యింది అంటే అది వేరే దానికి కోడ్ అయి ఉంటుంది, రైట్? సో ఇప్పుడు నో అండ్ ఈజ్ అనేది మనకి సెకండ్ లైన్ లో కూడా ఎక్కడ కనిపించడం లేదు, అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా కన్క్లూడ్ చేయలేము. కాబట్టి ఎయిదర్ నో అవ్వచ్చు, లేదంటే ఈజ్ కూడా అవ్వచ్చు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఆప్షన్స్, దెర్ ఈస్ సచ్ ఆప్షన్, దట్ ఈస్ డి. సో వీ హ్యావ్ టు మార్క్ ఆప్షన్ డి యాజ్ అవర్ ఆన్సర్. Question number 5, syllogisms. So given statements are no coat is a crust అన్నాడు. సో కోట్ ఏది కూడా క్రస్ట్ కాదు. సో no coat is crust. నెక్స్ట్ వన్, సమ్ క్రస్ట్స్ ఆర్ లేయర్స్. కొన్ని క్రస్ట్స్ అంట లేయర్స్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఆల్ లేయర్స్ ఆర్ స్కిన్స్. లేయర్స్ అన్ని కూడా స్కిన్స్ అవుతాయి. అండ్ సమ్ స్కిన్స్ ఆర్ ఫర్స్. సో సమ్ స్కిన్స్ ఆర్ ఫర్స్. సో ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేసుకుంటాం. నౌ లుక్ ఎట్ ది కన్క్లూజన్స్. సమ్ స్కిన్స్ ఆర్ నాట్ కోట్స్ అన్నాడు. కొన్ని స్కిన్స్ కోట్స్ కావటం లేదు. ఇఫ్ యూ అబ్జర్వ్, స్కిన్స్ ఇక్కడ ఉంది, కోట్స్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ రెండింటికి మధ్యలో, స్కిన్ అండ్ క్రస్ట్ కి మధ్యలో ఏముంది రిలేషన్, సమ్ అనే రిలేషన్ ఉంది. అట్ ది సేమ్ టైం ఈ క్రస్ట్ కి కోర్ కి ఏం రిలేషన్ ఉంది అంటే నో అనే రిలేషన్ ఉంది. ఎప్పుడైతే ఇండైరెక్ట్ గా సమ్ అండ్ నో అనే రిలేషన్ రెండు ఉంటాయో అప్పుడు ఏంటిది అని అర్థం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ నాట్ రిలేషన్. లైక్ అలా కాకుండా మీరు ఇంకోలా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఆల్ పాసిబిలిటీ చెక్ చేయడం. అంటే ఇప్పుడు మనకి కన్క్లూజన్ లో వేరే ఏ రెండింటికి మధ్యలో సమ్ నాట్ అన్నాడు, స్కిన్ అండ్ కోట్స్ అన్నాడు. సో సమ్ నాట్ ఈ రెండింటికి ఉంది అని చెప్తున్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే దీనికి నెగేషన్ అయిన ఆల్ పాసిబిలిటీ చూస్తారు. అంటే ఆల్ స్కిన్స్ ఆర్ కోట్స్ అనేది అవుతుందా. ఇప్పుడు ఈ స్కిన్స్ మొత్తాన్ని తీసుకెళ్లి మనం కోట్స్ లో పెట్టగలిగే అవకాశం ఉందా లేదా చూద్దాం. ఒకవేళ అవకాశం ఉంటే సమ్ నాట్ అయ్యే ఛాన్స్ లేదు, అంతేగా. ఎందుకంటే అన్ని పెట్టుకునే అవకాశం ఉంది అన్నప్పుడు సమ్ నాట్ అనే రిలేషన్ ఉంటుందా, ఉండదు. ఒకవేళ అవకాశం లేదు అంటే ఖచ్చితంగా సమ్ నాట్ ఉంటుంది. మరి చూద్దాం, ఈ స్కిన్ మొత్తాన్ని తీసుకెళ్లి ఇందులో పెడదాము అంటే అప్పుడు ఏదైతే ఈ పార్ట్ ఇంక్లూడ్ అయిందో ఇది కూడా వెళ్తుంది. మరి వారు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం క్రస్ట్ కి అండ్ అలానే కోట్ కి రిలేషన్ ఉండకూడదు కదా. మరి పాసిబిలిటీ అనేది ఉందా, పాసిబిలిటీ లేదు. సో ఆల్ పాసిబిలిటీ ఎప్పుడైతే లేదో ఖచ్చితంగా సమ్ నాట్ అనేది ట్రూ అవుతుంది. ఓకే, సో ఎయిదర్ వే మీరు డైరెక్ట్ గా రిలేషన్ ఏంటి ఫైండ్ చేయలేకపోతే ఇండైరెక్ట్ గా రిలేషన్ చూస్తారు. లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఆల్ పాసిబిలిటీ చెక్ చేసుకోవచ్చు, రైట్?
నెక్స్ట్ వన్, ఆల్ ఫర్స్ ఆర్ క్రష్ అంటున్నాడు. ఫర్స్ అన్ని కూడా క్రష్ అవుతున్నాయా? అసలు ఈ రెండింటికి ఎలాంటి రిలేషన్, కనెక్షన్ మనకి కనిపించటం లేదు. కనెక్షన్ లేదు అన్నప్పుడు ఏంటి అంటే రిలేషన్ అనేది తెలియదు. తెలియనప్పుడు మనం డెఫినెట్ గా ఎప్పుడు కూడా చెప్పకూడదు, రైట్? నెక్స్ట్, ఆల్ లేయర్స్ కెన్ బి కోట్స్ అన్నాడు. కెన్ బి అంటే ఏంటి? పాసిబిలిటీ, ఒక అవకాశం ఉంది. లేయర్స్ అన్ని కూడా కోట్స్ అయ్యే ఛాన్స్ ఉందా చూద్దాం. ఇప్పుడు లేయర్స్ అన్ని కూడా కోట్స్ లోపలికి తీసుకొస్తే నెక్స్ట్ ఈ లేయర్స్ కి క్రష్ కి కామన్ గా ఉన్న పార్ట్ కూడా వస్తుంది. కానీ వాడు చెప్పిన దాని ప్రకారం కోట్స్ కి క్రష్ కి కనెక్షన్ ఉండకూడదు, అంటే నో రిలేషన్ అన్నాడు. మరి ఈ పార్ట్ కూడా అందులోకి వెళ్తే వాడు చెప్పిన దానికి నెగటివ్ గా నెగేషన్ మనం చేసినట్టు అవుతుంది. సో దాన్ని వైలేట్ చేయకూడదు, కాబట్టి ఈ అవకాశం అనేది కూడా లేదు. సో ఓన్లీ కన్క్లూజన్ వన్ ఫాలోస్, దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 6. Complete the series. D, F, H, W, U, S, K, M, O, L, J and the next letter should be what? So D, F, H ఎలా వచ్చిందో చూద్దాం. So first one, D, F, H. D plus 2 is F and next one is F plus 2 is H. So the next term is here is W, U, S. W నుంచి U ఎలా వస్తుంది అంటే -2 వస్తుంది, అండ్ U నుంచి S ఎలా వస్తుంది అంటే -2. ఇక్కడ +2 అక్కడ -2. సో నెక్స్ట్ వన్ కూడా చూద్దాం. KMO. K నుంచి M ఎలా వస్తుంది? K +2 is M అండ్ M +2 is O. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే +2 +2 -2 -2 +2 అంటే ఆల్టర్నేట్ సిరీస్ గా ఉంది, +2 అండ్ -2. మళ్ళీ ఇక్కడ చూద్దాం, L నుంచి J ఎలా వస్తుంది? L నుంచి J -2 చేస్తే వస్తుంది. నెక్స్ట్ J -2, J అంటే 10 -2 is nothing but H. So the right answer is option A. Question number 7. Select the option which shows the word pair which is related to each other in the same way as the word pair given below. ఇక్కడ ఏదైతే వర్డ్ పేర్ ఇచ్చాడో వీటి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందో అదే రిలేషన్ మళ్ళీ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ వర్డ్ పేర్ లో ఉందో అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిలేషన్ చూద్దాం. కార్డమమ్ అండ్ స్పైస్. కార్డమమ్ అంటే ఏంటి? కార్డమమ్ అంటే యాలకులు. మనం ఏదైతే యాలకులు అని వాడుతూ ఉంటామో దాన్ని ఇంగ్లీష్ లో కార్డమమ్ అంటారు. అండ్ స్పైస్ అంటే మసాలా దినుసులు. సో యాలకులు అనేది మసాలా దినుసులలో ఒక భాగం, రైట్? అదే విధంగా రిలేషన్ ఎక్కడుందో, ఏ ఆప్షన్స్ లో ఉందో చూద్దాం. కుకుంబర్ అండ్ లెగ్యూమ్. సో కుకుంబర్ అండ్ లెగ్యూమ్. లెగ్యూమ్స్ అంటే ఏంటి అంటే, సో అవి ఏంటంటే నట్స్ టైప్ లో ఉంటాయి. జనరల్ గా మనం పీనట్స్ యాజ్ వెల్ యాజ్ బీన్స్ ఇలాంటివన్నీ వాటిని లెగ్యూమ్స్ అంటాం. అయితే ఈ కుకుంబర్ అనేది ఒక వెజిటబుల్ అవుతుందే తప్పితే లెగ్యూమ్ అయితే ఖచ్చితంగా కాదు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనం ఎలిమినేట్ చేయవచ్చు, రైట్? నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం. ఫైబర్ అండ్ విటమిన్. ఫైబర్ వేరు, విటమిన్ వేరు, అది అందరికీ తెలిసిందే. సో దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఫెన్యుగ్రీక్ అండ్ హర్బ్. ఫెన్యుగ్రీక్ అంటే ఏంటి అంటే మెంతి కూర. సో మెంతి కూర అని మనం వాడుతూ ఉంటాం కదా, అది ఫెన్యుగ్రీక్ అని చెప్తారు ఇంగ్లీష్ లో. హర్బ్స్ అంటే ఏంటి? వనమూలికలు, లేకపోతే ఏదైనా ఒక లీఫీ థింగ్స్ అనేవి హర్బ్స్ అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ, మెంతి కూర అనేది ఒక లీఫీ వెజిటేబుల్ అని చెప్తుంటాం కదా, కాబట్టి హర్బ్ అనేది కూడా అవుతుంది. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ది మెడిసినల్ పర్పజెస్, అంటే డయాబెటీస్ అవి తగ్గడానికి, అలాంటి రోగాలకి నయం చేయడానికి ఏం చేస్తుంటారంటే మెంతి కూర అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో దిస్ కెన్ బి యువర్ ఆన్సర్. సో ఫైనల్ ఆప్షన్ కూడా చూద్దాం. క్వినోవా వెజిటబుల్. క్వినోవా ఇట్ ఈస్ నాట్ ఏ వెజిటబుల్, ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ గ్రెయిన్ అన్నమాట. సో ధాన్యంలో ఇది ఒక రకం క్వినోవా అనేది, బట్ అది వెజిటబుల్ అయితే ఖచ్చితంగా కాదు. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. IYB is related to JXC in the same way OMD is related to what? So ఎలా వచ్చిందో చూద్దాం. IYB it is related to JXC. సో ఐ తర్వాత వెంటనే మనకి వచ్చే లెటర్ ఏంటి అంటే జే వస్తుంది. నెక్స్ట్ వైకి -1 చేసుకుంటే ఎక్స్ వస్తుంది, బికి +1 చేస్తే సి వస్తుంది. సో +1 -1 +1. సో అదే విధంగా ఓకి +1 చేసుకుంటే వి విల్ గెట్ పి. ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఆప్షన్స్, సో పి తో స్టార్ట్ అవుతున్న ఆప్షన్ ఓన్లీ 1 ఉంది, కాబట్టి నౌ వీ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. Question number 9. So find the odd one out. 662 and 154. So 662 నుంచి 154 ఎలా వచ్చింది ఒకసారి చూద్దాం. So the given digits here are 662. If you add these digits 6 + 6 + 2, we will get 14. మరి వాడు ఇచ్చిన నెంబర్ ఏంటి అంటే మనకి 154. సో 14 నుంచి 154 వచ్చే అవకాశం ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంది. దట్ ఈస్ బై మల్టిప్లయింగ్ 14 with 11. సో 14 into 11 చేస్తే మనకి 154 వస్తుంది. 14 10s 140 + 14. సిమిలర్ గా 519 ఒకసారి చూద్దాం. 5 + 1 is 6, 6 + 9 is 15. మరి ఈ 15 కి into 11 చేస్తే వి షుడ్ గెట్ 165. మరి ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మన లాజిక్ కూడా కరెక్ట్ గానే ఉంది. సో ఈ రెండు కూడా సేమ్ ప్యాటర్న్ లో ఉన్నాయి. మరి నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. 287. 2 + 8 is 10, 10 + 7 is
17. సో ఇక్కడ 17 ఇంటూ 11 చేస్తే అది 167 అవుతుందా? నో, 170 కన్నా ఎక్కువ ఖచ్చితంగా ఉండాలి. సో ఆప్షన్ సి కెన్ బి ది odd one among the given options. So C is the right answer. Question number 10. Find the odd one B, F, U and Q. సో ఒకసారి చూద్దాం B, F, U, Q. సో ప్లేస్ వాల్యూస్ తీసుకుంటే 2, 6, 21 and 17. సో ఒకసారి చూద్దాం 2 నుంచి 6 ఎలా వస్తుంది అంటే +4 అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఏం జరుగుతుందంటే 21 నుంచి 17 -4. అయితే ఈ 6 అండ్ 21 ఏంటి అంటే ఇవి ఆపోజిట్ పెయిర్ ఆఫ్ లెటర్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద లెటర్స్ క్లోజ్లీ ఎఫ్ అండ్ యు అనేవి ఆపోజిట్ పెయిర్ ఆఫ్ లెటర్స్. సో జనరల్ గా ఆపోజిట్ పెయిర్ ఆఫ్ లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ ని మనం యాడ్ చేస్తే ఎప్పుడైనా 27 వస్తుంది. సో 6 అండ్ 21 యాడ్ చేస్తే మనకి 27 వస్తుంది, రైట్? నెక్స్ట్ అలానే JNMI. సో 10, 14, 13 and 9. సో సేమ్ లాజిక్ అప్లై అవుతుందిగా. 10 నుంచి ఎలా వస్తుంది 14 అంటే +4. నెక్స్ట్ ఈ రెండు కూడా యాడ్ చేస్తే 27 వస్తున్నాయి ఎందుకంటే ఆపోజిట్ పెయిర్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకి -4. సో సేమ్ ప్యాటర్న్ ఉంది సెకండ్ ఆప్షన్ లో కూడా. కమింగ్ టు ద థర్డ్ ఆప్షన్ VZAE. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. A అండ్ E మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే -4 అవుతుంది. మరి A కి -4 చేస్తే E వస్తుందా? నో, +4 చేస్తే వస్తుంది. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే ద ఆడ్ వన్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ ఈస్ ఆప్షన్ C. Question number 11. సో కంప్లీట్ ద సిరీస్ అని అడుగుతున్నారు. హెక్సేన్, హెప్టేన్, ఆక్టేన్. సో అంతకన్నా ముందు రావాల్సింది ఏంటి? సో జనరల్ గా హెక్సేన్, హెప్టేన్, ఆక్టేన్ అనేవి మనం కెమిస్ట్రీలో చూస్తూ ఉంటాం. ఇట్ డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ కార్బన్స్. సో కార్బన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి చెప్తుంటారు. సో ఆక్టేన్ అంటే ఇందులో నెంబర్ ఆఫ్ కార్బన్స్ 8 ఉంటాయి, హెప్టేన్ అంటే 7 ఉంటాయి అండ్ హెక్సేన్ అన్నప్పుడు 6 ఉంటాయి. సో ఇప్పుడు 6, 7, 8 అంటే 6 కన్నా ముందు వచ్చేది ఏంటి 5. సో 5 కార్బన్స్ ఉంటే దాన్ని ఏమంటాం? 5 కార్బన్స్ ఉంటే దాన్ని మనం పెంటేన్ అని చెప్తాము. సో the right answer for this question is option A. Question number 12. Select the missing number. So question mark place లో ఏ నెంబర్ రీప్లేస్ చేయాలని అడుగుతున్నారు. సో లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. 6 into 7 is 42, 8 into 4 is 32. So then 9 into 5 must be 45. So the right answer is option B. క్వశ్చన్ నెంబర్ 13. సో స్టేట్మెంట్స్ మనకి ఇచ్చారు, దాని తర్వాత కన్క్లూజన్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్స్ ప్రకారంగా ఏ కన్క్లూజన్ ఫాలో అవుతుంది అనేది మనం చెప్పాలి. సో గివెన్ స్టేట్మెంట్ హియర్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ ఈజ్ మచ్ బెటర్ దెన్ మున్సిపల్ అండ్ జిల్లా పరిషత్ రన్ స్కూల్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్ స్కూల్స్ లో చాలా బెటర్ గా ఉంది అని చెప్తున్నాడు. దేంతో కంపేర్ చేసినప్పుడు? మున్సిపల్ అండ్ జిల్లా పరిషత్ రన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసేటప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బెటర్ గా ఉంది. మరి రైట్, ఇది మనకి వాడు ఇచ్చిన స్టేట్మెంట్. కన్క్లూజన్స్ ఏం తీసుకోవచ్చు చెప్తాం. The municipal and Jilla Parishad should make serious efforts to improve the standard of their schools. Exactly. ఎందుకు అంటే వీళ్ళకన్నా ప్రైవేట్ స్కూల్స్ లో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బెటర్ గా ఉంది. మరి వీళ్ళు డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ స్టాండర్డ్ ఆఫ్ దేర్ స్కూల్స్. కాబట్టి yes, this can be concluded. So conclusion 1 follows. మరి what about the second conclusion? All municipal and Jilla Parishad schools should be closed immediately. So is this a conclusion? No. So వాళ్ళు బెటర్ గా ఉన్నంత మాత్రాన వీళ్ళు క్లోజ్ చేయాలి అని మనం చెప్పొచ్చా? చెప్పకూడదు. సో ఫస్ట్ వన్ అనేది ఇంప్రూవ్ చేయమన్నాడు. ఎస్, దిస్ ఈస్ వ్యాలిడ్. బట్ సెకండ్ వన్ మాత్రం వ్యాలిడ్ కన్క్లూజన్ కాదు. సో ఓన్లీ 1 follows. That is option A is the right answer. Question number 14. There are 5 friends A to E. C's income is more than D's income అని చెప్పాడు. సో 5 ఫ్రెండ్స్ లో C income is more than D's income అన్నాడు కాబట్టి C is greater than D అని చెప్పొచ్చు. బట్ లెస్ దెన్ ఈస్ ఇన్కమ్ అన్నాడు. సో ఎప్పుడైతే మనకి బట్ అని కానీ ఎండ్ అని కానీ ఇలాంటి కంజంక్షన్స్ యూజ్ చేశాడో అవి రిఫర్స్ టు ది ఫస్ట్ పర్సన్ అనమాట. సో అలా కాకుండా కామా పెట్టి హూ ఆర్ విచ్ అని చెప్తే అవి సెకండ్ పర్సన్ గురించి మాట్లాడతాయి, రైట్? ఇక్కడ మనకి బట్ అనే కంజంక్షన్ యూజ్ చేసుకున్నాడు కాబట్టి ఫస్ట్ పర్సన్ గురించి అంటే సి గురించి మాట్లాడుతున్నట్టు. సీస్ ఇన్కమ్ ఈజ్ లెస్ దెన్ ఈస్ ఇన్కమ్. సి అనేవాడి ఇన్కమ్ ఈ కన్నా తక్కువ ఉంది అని చెప్పినా, ఈస్ ఇన్కమ్ సి కన్నా ఎక్కువ ఉందని చెప్పినా ఒక్కటే, రైట్? అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు వాడు? ఈస్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ సి అంటే ఈ ఈజ్ గ్రేటర్ దెన్ సి అని చెప్తున్నాడు, రైట్? ఒక 3 పర్సన్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ బీస్ ఇన్కమ్ ఇస్ ద లీస్ట్ అన్నాడు. సో బీస్ ఇన్కమ్ ఇస్ ద లీస్ట్ అంటే ఫైనల్ గా వాడు ఉండాలి, వాడికన్నా తక్కువ ఇంకా ఎవ్వరూ కూడా ఉండకూడదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఏస్ ఇన్కమ్ ఈజ్ లెస్సర్ దెన్ సీస్ ఇన్కమ్ అంటున్నాడు. సో ఏస్ ఇన్కమ్ ఈజ్ లెస్సర్ దెన్ సీస్ ఇన్కమ్. ఇక్కడ చూడండి, సి కన్నా ఏ తక్కువ అంటే సి గ్రేటర్ దెన్ ఏ అని చెప్పొచ్చు.
అండ్ అక్కడ మనకి ఏం తెలిసింది, బి కన్నా ఎవరు తక్కువ కాదు. నౌ ద క్వశ్చన్ ఈస్ హూజ్ ఇన్కమ్ ఈజ్ మాక్సిమం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈసిడి గురించి తెలుసు, ఏ అనేవాడికి ఖచ్చితంగా సి కన్నా తక్కువ ఉంది అన్నప్పుడు ఈ కన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు. మరి మిగిలిన బి అనేవాడికి అందరికన్నా ఎక్కువ ఉంటుందంటే లేదు, ఎందుకంటే అందరికన్నా వాడిది తక్కువ అని చెప్పేశాడు. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ద మాక్సిమం salary is or maximum income is option A, that is E. Question number 15. Which one of the given responses would be a meaningful order of the following words in ascending order? So ascending order ante chinna nunchi peddaka vellali. So increasing order ani artham, right? So increasing order lo ikkada em unnayo chuddam. ఆంధ్రప్రదేశ్, యూనివర్స్, తిరుపతి అండ్ వరల్డ్. ఇక్కడ ఇచ్చిన నాలుగింట్లో సో స్మాలర్ ఎంటిటీ ఏంటి అని చూస్తే మనకి తిరుపతి అనేది స్మాలర్ ఎంటిటీ అవుతుంది. అంతేగా ఇక్కడ ఉన్న వాటిలో స్మాలెస్ట్ ప్లేస్ అంటే తిరుపతి అవుతుంది. మరి తిరుపతి తర్వాత ఎక్కడ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉంటుంది కాబట్టి 3 తర్వాత మనకి 1 రావాలి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఆప్షన్స్ దెర్ ఈస్ ఓన్లీ వన్ సచ్ ఆప్షన్, దట్ ఈస్ సి. కాబట్టి సి అనేది మార్క్ చేయొచ్చు. బట్ ఒకసారి చూద్దాం, తిరుపతి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడ ఉంటుంది, వరల్డ్ లో ఉంటుంది. అండ్ మొత్తంగా తర్వాత ఇట్స్ ఆల్ ఏ పార్ట్ ఆఫ్ యూనివర్స్. కాబట్టి 3, 1, 4, 2 అనేది సీక్వెన్స్. దట్ మీన్స్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. Question number 16. Select the option in which will complete the following figure. ఈ ఫిగర్ ని కంప్లీట్ చేయగలిగే ఆప్షన్ ఏముంది అని చూద్దాం. సో ఇక్కడ మనకి 2 లైన్స్ ఇలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఒక షేప్ వస్తుందో మనకి ఇప్పుడు ఏంటంటే రైట్ సైడ్ కూడా అది రావాలి. సో రైట్ సైడ్ రావాలి అన్నప్పుడు కొన్ని ఆప్షన్స్ ని మనం ఎలిమినేట్ చేయవచ్చు. ఖచ్చితంగా ఆప్షన్ ఏ ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. రైట్, నెక్స్ట్ ఆప్షన్ బి మనకి ఇటువైపు వచ్చింది. సో దిస్ కెనాట్ బి ది ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ సి అండ్ డిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ అది వచ్చిన తర్వాత రైట్ సైడ్ షేప్ వచ్చిన తర్వాత ఇది మనకి ఇలా వస్తుంది షేప్, దట్స్ ఓకే ఫైన్. ఇలా షేప్ అనేది వస్తుంది ఒకటి ఫిల్ చేయడానికి. దెన్ సర్కిల్ అనేది మనకి వస్తుంది. అయితే ఈ రెండింటిలో అబ్జర్వ్ చేద్దాం ఎక్కడ డిఫరెన్స్ ఉంది. సో క్లోజ్ గా మనం డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆప్షన్ డిలో ఈ లైన్ అనేది పైన ఉన్న లైన్ తో ఓవర్లాప్ అవుతుంది, అంటే టచ్ అయింది. బట్ ఇక్కడ మాత్రం అవ్వలేదు. సో చూద్దాం మరి అక్కడ ప్యాటర్న్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ షేప్ తో ఈ లైన్ ఇక్కడతో ఆగిపోయిందే కానీ పై వరకు వెళ్ళలేదు. అంటే మళ్ళీ ఇక్కడ పై వరకు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు. సో ఖచ్చితంగా ఆప్షన్ డి కూడా మనం ఎలిమినేట్ చేయవచ్చు. అండ్ వీ కెన్ సే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 17. Bern starts walking from his house towards north. After walking 70 meters, he turns to left. సో అతను తన హౌస్ దగ్గర నుంచి 70 మీటర్స్ వరకు నార్త్ వైపు ట్రావెల్ చేశాడు. రైట్, సో 70 మీటర్స్ వరకు నార్త్ వైపు ట్రావెల్ చేశాడు. ఆ 70 మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత దెన్ హీ టర్న్స్ టు హిస్ లెఫ్ట్ అండ్ వాక్స్ 35 మీటర్స్. సో నార్త్ వైపు వెళ్తూ లెఫ్ట్ అంటే ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి, వెస్ట్ వైపు వెళ్ళాలి. సో వెస్ట్ వైపు 35 మీటర్స్ వెళ్ళాడంట. రైట్, సో 35 మీటర్స్ ట్రావెల్ చేశాడు స్ట్రైట్ టు రీచ్ హిస్ స్కూల్. అంటే ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటైతే ఉందో అది హిస్ స్కూల్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ హీ దెన్ టర్న్స్ టు లెఫ్ట్. ఇప్పుడు వెస్ట్ వైపు వెళ్తూ లెఫ్ట్ అంటే అతను సౌత్ వైపు రావాలి. ఓకే, సౌత్ వైపు హీ వాక్స్ 30 మీటర్స్. మనం చూడండి ఇదంతా 70 ఉంది కాబట్టి 30 అంటే హాఫ్ కన్నా కొంచెం తక్కువ తీసుకుంటాం. సో దిస్ డిస్టెన్స్ ఈస్ 30 మీటర్స్. సో 30 మీటర్స్ వచ్చిన తర్వాత ఏం చేశాడు, అగైన్ హీ టర్న్స్ లెఫ్ట్. ఇప్పుడు సౌత్ వైపు వస్తూ లెఫ్ట్ సైడ్ అంటే ఎటువైపు వెళ్ళాలి, సౌత్ వైపు వస్తూ లెఫ్ట్ సైడ్ అంటే ఈస్ట్ వైపు వెళ్తాడు. రైట్, సో ఈస్ట్ వైపు ఎంత ట్రావెల్ చేశాడంటే 35 మీటర్స్. సో ఇది మనకి ఎగ్జాక్ట్ గా 35 మీటర్స్ అని తెలిసినప్పుడు మళ్ళీ ఇది కూడా ఎంత ఉండాలి, 35 మీటర్స్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో ఫైనల్ గా అతను తన డెస్టినేషన్ కి రీచ్ అయ్యాడు. అంటే ఇక్కడికి ఇది ఏదైతే ఉందో అతని డెస్టినేషన్ అని చెప్తున్నారు. రైట్, నౌ విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్. ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ చూద్దాం. బర్న్ ఈజ్ నౌ 25 మీటర్స్ అవే ఫ్రమ్ హిస్ హోమ్. సో అతను ఇక్కడ స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ హోమ్ నుంచి ఇది 25 మీటర్స్ ఉందా అంటే నో. సో చూద్దాం, ఇదంతా 70 ఉంది, ఇది 30 ఉన్నప్పుడు ఈ రిమైనింగ్ ఎంత అవ్వాలి మనకి, 40 అవుతుంది, కానీ 25 కాదు. సో ఆప్షన్ ఏ కెనాట్ బి ది ఆన్సర్. Coming to the second option, Burn's school is in the northeast from his destination. సో ఇక్కడ స్కూల్ ఉంది, డెస్టినేషన్ ఇది. ఇక్కడ నుంచి చూసేటప్పుడు ఇది ఏ డైరెక్షన్ లో కనిపిస్తుంది మనకి, నార్త్ వెస్ట్ లో కనిపిస్తుంది, కానీ వాడు నార్త్ ఈస్ట్ అని చెప్పాడు కాబట్టి దిస్ కెనాట్ బి ది ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ సి, బర్న్స్ హౌస్ ఈజ్ ఇన్ సౌత్ వెస్ట్ ఫ్రమ్ హిస్ స్కూల్. సో స్కూల్ నుంచి చూసేటప్పుడు అతని డైరెక్షన్, హౌస్ డైరెక్షన్ అంటే సౌత్ వెస్ట్. చూద్దాం, స్కూల్ నుంచి చూసేటప్పుడు ఇక్కడ ఉంది, అంటే ఇలా ఉండేటప్పుడు ఈ డైరెక్షన్ ఏమవుతుంది అంటే సౌత్ ఈస్ట్ అవుతుంది, కానీ మనకి సౌత్ వెస్ట్ అంటున్నాడు. సో దిస్ కెనాట్ బి ది ఆన్సర్. నెక్స్ట్ వన్, బర్న్ ఈజ్ నౌ 40 మీటర్స్ అవే అండ్ ఇన్ ద నార్త్ డైరెక్షన్ ఫ్రమ్ హిస్ హౌస్. ఎస్, ఎగ్జాక్ట్లీ తన హౌస్ నుంచి 40 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు. ఎక్కడ డిస్టెన్స్, ఇక్కడ డెస్టినేషన్ ఇక్కడ ఉంది కాబట్టి దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ టు ద నార్త్ ఆఫ్ హిస్ హౌస్. సో వీ కెన్ సే ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
Question number 18. In a certain code language, night is coded as 17, 14, 19, 21, 28. సరే చూద్దాం అసలు ఈ లాజిక్ ఎలా వచ్చింది. సో KNIGHT ఈ నైట్ అన్నది ఏ విధంగా కోడ్ చేశారు? The given numbers are 17, 14, 19, 21, 20 and 8. సో ఒకసారి చూద్దాం ఇక్కడ ప్లేస్ వాల్యూస్ తీసుకున్నారా అంటే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే k యొక్క ప్లేస్ వాల్యూ 17 కాదుగా, కేస్ ప్లేస్ వాల్యూ ఈజ్ 11. మరి ప్లేస్ వాల్యూస్ కాకుండా ఏం తీసుకున్నారు ఒకసారి చూద్దాం. ప్లేస్ వాల్యూ 11 అండ్ హియర్ ఆల్సో ప్లేస్ వాల్యూ 14. నెక్స్ట్ 9, 7, 8 అండ్ 20. సో మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 11 ప్లస్ 17 ఈజ్ 28, 14 ప్లస్ 14 ఈజ్ 28, 9 ప్లస్ 19 ఈజ్ 28, 7 ప్లస్ 21 ఈజ్ 28. అంటే అన్ని యాడ్ చేస్తూ ఉంటే మనకి ఎంత వస్తుంది అంటే ప్లేస్ వాల్యూస్ 28 రావాల్సి వస్తుంది. సో 28 ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద ఆపోజిట్ లెటర్ ఆఫ్ K ఈజ్ P. P ప్లేస్ వాల్యూ ఎంత మనకి తెలుసు? 16 అని తెలుసు. సో ఆపోజిట్ లెటర్ ఏదైతే ఉందో దాని యొక్క ప్లేస్ వాల్యూ తీసుకొని +1 చేసి రాశాడు. సో సిమిలర్ గా చూద్దాం. N యొక్క ప్లేస్ వాల్యూ 14, N కి ఆపోజిట్ ఏమవుతుంది మనకి? M అవుతుంది. సో M's ప్లేస్ వాల్యూ ఈజ్ 13, 13 కి 1 యాడ్ చేసి 14 ఇక్కడ రాశారు. నెక్స్ట్ I ప్లేస్ వాల్యూ ఈజ్ 9, I కి ఆపోజిట్ అంటే R వస్తుంది. R ప్లేస్ వాల్యూ ఈజ్ 18, 18 కి 1 యాడ్ చేసి 19. అంటే ద లాజిక్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ లెటర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్లేస్ వాల్యూకి +1 చేసి ఆ నెంబర్ ని దీనికి కోడ్ గా చేశారు, రైట్? సో ఇదే విధంగా మనం ఇప్పుడు క్రికెట్ అన్న దానికి కోడ్ చేయాలి. సో సి కి ఆపోజిట్ ఏమొస్తుంది? X వస్తుంది. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ X ఈజ్ 24, కానీ మనకి +1 చేసి రాసుకోవాలిగా కోడ్, అంటే 25 అనేది ఫస్ట్ నెంబర్ అవ్వాలి. మరి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ B కెన్ బి ఎలిమినేటెడ్ యాజ్ వెల్ యాజ్ D కెన్ బి ఎలిమినేటెడ్. మరి రెండింటిలో డిఫరెన్స్ అనేది సెకండ్ దాంట్లో కనిపిస్తుంది కాబట్టి అది ఒకటి ఫైండ్ చేస్తే మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. సో R ప్లేస్ వాల్యూ ఈజ్ 18, R కి ఆపోజిట్ గా ఉండేది I అంటే 9. మరి 9 కి ఏం చేయాలి? మళ్ళీ 1 యాడ్ చేయాలి. సో 10 అనేది సెకండ్ నెంబర్ రావాలి. సో ఫ్రమ్ దట్ వీ కెన్ సే ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. Question number 19. Two positions of the same dice are given. Which of the following number will be opposite to 3? సో ఇక్కడ పొజిషన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి 2 నెంబర్స్ కామన్ గా కనిపిస్తున్నాయి. 1 ఎక్కడ కూడా 1, అలానే 2 and 2. సో 1 కామన్ గా ఉంది, 2 కూడా కామన్ గా ఉన్నప్పుడు ఆబ్వియస్ గా 3 and 4 అనేవి ఆపోజిట్ పెయిర్ ఆఫ్ నెంబర్స్ అవుతాయి. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే ఆప్షన్ B ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. Question number 20. Select the option in which the numbers share the same relationship as that shared by the given pair of numbers. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏ రిలేషన్ అయితే ఉన్నాయో మళ్ళీ ఆప్షన్స్ లో ఉన్నవి ఏది ఉంది అని అడుగుతున్నారు. సో చూద్దాం. 343, 441 అండ్ 784. ఈ నెంబర్స్ చూస్తుంటే మనకి బాగా తెలిసిన నెంబర్స్. 343 అనేది ఇట్ ఈస్ క్యూబ్ ఆఫ్ 7, రైట్? సో 7 క్యూబ్ ఈస్ 343. మరి అలానే 441 అంటే మనకు తెలుసు ఏంటది? 21 స్క్వేర్ ఈస్ 441. Right? So what about 784? 784 is the square of 28. So 28 square. So ఒకసారి చూడండి. 7 cube 21 square, next 28 square. 7 plus 21 ఎంత అవుతుంది? 7 plus 21 is 28. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఫస్ట్ ఒక నెంబర్ యొక్క క్యూబ్, సెకండ్ వన్ అనేది ఒక నెంబర్ యొక్క స్క్వేర్. ఆ తర్వాత ఏవైతే ఆ నెంబర్స్ ఉన్నాయో ఆ రెండింటిని యాడ్ చేసి ఫైనల్ గా దానికి స్క్వేర్ చేశాడు, రైట్? సో అదే లాజిక్ మళ్ళీ ఎక్కడ అప్లై అవుతుందో చూద్దాం. 216 అంటే ఇట్ ఈస్ ద క్యూబ్ ఆఫ్ 6, రైట్? నెక్స్ట్ 81 అంటే 9 స్క్వేర్. ఇప్పుడు 6 ప్లస్ 9 యాడ్ చేస్తే మనకి 15 వస్తుంది. 15 స్క్వేర్ అంటే 225 ఉండాలి, కానీ ఇక్కడ మనకి 16 స్క్వేర్ ఉంది, 256. సో దిస్ కెనాట్ బి ది ఆన్సర్. నెక్స్ట్ 484. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ వన్ క్యూబ్ వస్తుంది. మరి 484 అనేది క్యూబా? నో. సో డైరెక్ట్లీ వీ కెన్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. ఆప్షన్ C 125. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఆప్షన్ D లో కూడా 625 ఉంది. సో దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయవచ్చు, రైట్? నెక్స్ట్ 125. అప్పుడు ఆప్షన్ C ఆబ్వియస్ గా ఆన్సర్ అవ్వాలి, బట్ స్టిల్ ఒకసారి చెక్ చేద్దాం. 125 అనేది క్యూబ్ ఆఫ్ 5. నెక్స్ట్ 361. నెక్స్ట్ వన్ ఈజ్ 24 స్క్వేర్ ఈజ్ 576. సో 5 plus 19 24 సరిపోయిందా? రైట్. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Question number 21. In a certain code language, multiplication represents addition and division represents multiplication. సో ఈ విధంగా ఒక్కొక్క సింబల్ వేరే దాన్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పారు. సో ఫైనల్ గా దీని యొక్క వాల్యూ కావాలి. చూద్దాం. 5 plus 10 ఉంది. ఇక్కడ మనకి ప్లస్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తున్నట్టు? మైనస్. సో 5 minus 10 into 21. సో ఇంటూ అంటే అర్థం ఏంటి అంటే ప్లస్. సో ప్లస్ 21.
నెక్స్ట్ డివిజన్ ఉంది, డివిజన్ రిప్రజెంట్స్ మల్టిప్లికేషన్, సో ఇంటూ 5. నెక్స్ట్ వీ హ్యావ్ మైనస్, మైనస్ అంటే ఇక్కడ ఇట్ రిప్రజెంట్స్ డివిజన్, సో 5/15, రైట్. సో ఒకసారి దీన్ని సాల్వ్ చేద్దాం. 5/15 అంటే ఇట్ విల్ బి 1/3. నెక్స్ట్ 3 7s 21, సో 7 into 1 is 7 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమున్నాయంటే 5 minus 10 plus 7, so 5 plus 7 is 12, 12 minus 10 is 2, so the final answer would be option B. Question number 22. So what should be filled in this blank? ఇక్కడ ఒకసారి ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మనకి ఒక స్మాల్ లెటర్ కనిపిస్తుంది క్యాపిటల్ లెటర్స్ మధ్యలో, అది ఎక్కడ ఉంది అంటే రైట్ నుంచి సెకండ్ లెటర్. మరి నెక్స్ట్ టర్మ్ లోకి వచ్చేసరికి రైట్ నుంచి థర్డ్ లెటర్, నెక్స్ట్ రైట్ నుంచి ఫోర్త్ లెటర్. సో అలా ఒక్కొక్క స్టెప్ అనేది లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతూ వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ చూస్తే రైట్ నుంచి ఫిఫ్త్, నెక్స్ట్ రైట్ నుంచి సిక్స్త్, సో నెక్స్ట్ ఏమవ్వాలి రైట్ నుంచి సెవెంత్, ఆర్ యూ కెన్ సింప్లీ సే లెఫ్ట్ నుంచి సెకండ్ వన్ అవ్వాలి. సో ఒకసారి ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఆప్షన్స్ we can directly say option B is the right answer. క్వశ్చన్ నెంబర్ 23. ఇక్కడ ఉన్న షేప్స్ ఒక్కొక్క షేప్ ఒక్కొక్కరిని రిప్రజెంట్ చేస్తూ ఉంది అని చెప్పాడు. సో ఫైనల్ గా వారికి కావాల్సింది క్రికెటర్స్ హూ ఆర్ ఆల్సో కార్టూనిస్ట్స్. సో క్రికెటర్స్ ని మనకి రిప్రజెంట్ చేసే షేప్ ఏంటో ఒకసారి చూద్దాం. సో క్రికెటర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై స్క్వేర్, అంటే మనకి కావాల్సిన లెటర్ ఏదైతే ఉందో అది స్క్వేర్ లో ఉండాలి. ఎందుకంటే బికాస్ దే ఆర్ క్రికెటర్స్, ఆల్సో దే ఆర్ కార్టూనిస్ట్స్ అన్నాడు, అంటే కార్టూనిస్ట్ ని రిప్రజెంట్ చేసే షేప్ లో కూడా ఉండాలి. దట్ మీన్స్ సర్కిల్. సో స్క్వేర్ అండ్ సర్కిల్ రెండింట్లోనూ కామన్ గా ఉన్న లెటర్ ఏదైతే ఉంటుందో అది మనకి ఆన్సర్ అవుతుంది. సో స్క్వేర్ అండ్ సర్కిల్ రెండింట్లోనూ కామన్ గా ఉన్నది చూద్దాం. సో స్క్వేర్ అండ్ సర్కిల్ రెండింట్లోనూ మనకి కామన్ గా హెచ్ యాజ్ వెల్ యాజ్ జీ రెండు కనిపిస్తూ ఉన్నాయి. సో హెచ్ అండ్ జీ హ్యాస్ టు బి అవర్ ఆన్సర్. దట్ మీన్స్ ఆప్షన్ సి. Question number 24. If a mirror is placed on the line MN, then which of the answer figures is the right image? So MN అనే లైన్ మనకి కిందన ఉంది. ఎప్పుడైతే మనం కిందన మిర్రర్ ఇమేజ్ పెడుతూ ఉన్నామో దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ ఇమేజ్. సో మనకి జనరల్ గా వాటర్ ఇమేజ్ లో ఏమవుతుంది, టాప్ అనేది బాటమ్ గా, బాటమ్ అనేది టాప్ గా మారుతుంది. సో అలానే ఇక్కడ మనకి టాప్ అనేది బాటమ్ గా, బాటమ్ అనేది టాప్ గా మారిపోవాలి. సో ఈ పైన ఉన్న సర్కిల్ ఏదైతే ఉందో అది కిందకు వస్తుంది, ఈ కిందన ఉన్న సర్కిల్ ఏదైతే ఉందో అది పైకి వెళ్తుంది, అండ్ ఇక్కడ ఉన్న షేప్స్ కూడా అవి పైకి వెళ్ళాలి, అండ్ లైన్ కూడా కిందకు వస్తుంది ఫస్ట్ సర్కిల్ లో ఉన్నది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఆప్షన్స్ క్లోజ్లీ, సో ఫ్రమ్ దట్ వీ కెన్ సే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో బి ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ సర్కిల్ ఏదైతే పైన ఉందో జస్ట్ రొటేట్ అవుతున్నట్టుగా ఒకసారి ఊహించండి. సో ఈ సర్కిల్ కిందకు వస్తుంది అండ్ లైన్ అనేది కిందకు వచ్చేస్తుంది. ఈ షేప్ ఏదైతే ఉందో ఇది పైకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే ఇలా పైకి వస్తుంది. సో బి హ్యాస్ టు బి ద రైట్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 25. ఫీమేల్ మదర్ సిస్టర్ వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ని వెన్ డయాగ్రామ్స్ ద్వారా రిప్రజెంట్ చేయాలి. సో ఫీమేల్ అండ్ మదర్ రిలేషన్ అబ్జర్వ్ చేస్తే ఆల్ మదర్స్ ఆర్ ఫీమేల్ అని మనం చెప్తాం, రైట్. అందరి తల్లులు కూడా ఫీమేల్. అలానే మదర్స్ కి సిస్టర్స్ కి ఉన్న రిలేషన్ అబ్జర్వ్ చేస్తే సమ్ అనే రిలేషన్ ఉంటుంది, సమ్ మదర్స్ ఆర్ సిస్టర్స్. నెక్స్ట్ ఫీమేల్ అండ్ సిస్టర్ కి రిలేషన్ అబ్జర్వ్ చేస్తే ఆల్ సిస్టర్స్ ఆర్ ఫీమేల్. సో ఇక్కడ మదర్స్ అండ్ సిస్టర్స్ ఇద్దరు కూడా ఫీమేల్ అవుతున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరికి సమ్ అనే రిలేషన్ వస్తుంది. సో అవుటర్ సర్కిల్ గా మనం ఫీమేల్ తీసుకుంటాము, దెన్ వీ హ్యావ్ మదర్, అండ్ మదర్ కి సిస్టర్ కి సమ్ అనే రిలేషన్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఏదైతే వెన్ డయాగ్రామ్ ఇలా రిప్రజెంట్ చేస్తుందో దట్ వీ హ్యావ్ టు పిక్. సో వీ కెన్ పిక్ ఆప్షన్ సి యాజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో సి ఇస్ ది ఆన్సర్.